ఇది భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో ఎన్నడూ చూడని ఒక దృశ్యం అన్నమాట. ఒక నాయకుడు నరేంద్ర మోడీ గారు తన సొంత ఇలాకా అయిన పార్లమెంట్లో రావడానికి భయపడ్డారా? దేశ ప్రధాని కూర్చునే అత్యున్నత పీఠాన్ని కొందరు మహిళా ఎంపీలు చుట్టుముట్టి ధైర్యం ఉంటే వచ్చి సమాధానం చెప్పండి అని సవాల్ విసిరితే దానికి బదులివ్వకుండానే సభ వాయిదా పడటం వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? ఇది కేవలం ప్రతిపక్షాల రభస మాత్రమేనా, లేక మోదీ సర్కార్ను వెన్నాడుతున్న ఒక నిజం తాలూకు భయమా? అండ్ అసలు జనరల్ నరవాణే రాసిన ఆ పుస్తకంలో ఏముంది? ప్రియాంక గాంధీ సంధించిన ఆ ఒక్క ప్రశ్న మోడీని ఎందుకు అంతలా ఆత్మరక్షణలో పడేసింది? ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సాధారణంగా పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం అనేది ప్రభుత్వానికి ఒక పండుగ లాంటిది. తన పథకాలను ప్రశంసించుకోవడానికి, అలాగే ప్రతిపక్షాలను తిప్పికొట్టడానికి ప్రధానికి ఇది ఒక గొప్ప అవకాశం లాంటిది. కానీ ఈసారి సీన్ పూర్తిగా మారిపోయింది. సభ ప్రారంభం కాకముందే వాతావరణం వేడెక్కింది. లోక్సభలో ప్రధాని సీటు ఖాళీగా ఉంది. అప్పుడే ప్రతిపక్ష మహిళా ఎంపీలు, ముఖ్యంగా ప్రియాంక గాంధీ నాయకత్వంలో ప్లకార్డులు పట్టుకొని వెల్లోకి దూసుకొచ్చారు. ఆ కార్డులపై ఉన్న సెంటెన్స్ ఏంటి అంటే, డూ వాట్ ఈజ్ రైట్, అంటే ఏది సరైనదో అది చేయండి అని. ఈ 4 ముక్కల వెనుక ఒక పెద్ద యుద్ధమే దాగుంది. అసలు ఈ డూ వాట్ ఈజ్ రైట్ అనే పదం ఎక్కడిది అంటే, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవాణే తన ఆత్మకథ అయిన 4 స్టార్స్ టు డెస్టినీ అనే ఒక సంచలన విషయాన్ని బయటపెట్టారు. ఏంటంటే 2020లో గాల్వన్ లోయలో చైనా సైన్యంతో ఉద్రిక్తతలు పీక్ స్టేజ్లో ఉన్నప్పుడు, చైనా ట్యాంకులు మన సరిహద్దుల వైపు దూసుకొస్తున్నప్పుడు ఆర్మీ చీఫ్గా ఉన్న నరవాణే ఢిల్లీలోని ఉన్నతాధికారులకు ఫోన్ చేసి మేము కాల్పులు జరపాలా, చైనాను అడ్డుకోవాలా అని అడిగారంట. అండ్ దానికి ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానం ఏంటో తెలుసా? ఏది సరైనదో అది చేయండి అని మాత్రమే చెప్పి ఫోన్ పెట్టేశారంట. అంటే ఒక యుద్ధం లాంటి పరిస్థితుల్లో నిర్ణయం తీసుకోవాల్సిన ప్రధాని లేదా రక్షణ మంత్రి ఆ బాధ్యతను సైన్యంపైనే నెట్టేశారా? రేపు పొద్దున్న ఏదైనా తేడా జరిగితే సైన్యాన్ని బలిపశువును చేయాలని చూసారా? ఇదే ఇప్పుడు రాహుల్ గాంధీ అండ్ ప్రియాంక గాంధీల ప్రధానమైన విమర్శ. సో ప్రతిపక్షం వాదన ప్రకారం ప్రధాని మోడీకి చైనా పేరు ఎత్తాలంటేనే భయం. సభలోకి వస్తే ఈ పుస్తకం గురించి, అలాగే చైనా చొరబాట్ల గురించి సమాధానం చెప్పాల్సి వస్తుంది. అందుకే ఆయన సభముఖం చూడకుండా తప్పించుకుంటున్నారు అని. దీనికి బలాన్ని చేకూరుస్తూ సభలో ప్రధాని రాకముందే స్పీకర్ ఓం బిర్లా గారు సభను నిరవధికంగా వాయిదా వేయడం వెనుక అనేక అనుమానాలకు తావిస్తోంది అని అపోజిషన్ పార్టీల ఆరోపణ. కానీ ప్రధాని రక్షణ దృష్ట్యా మహిళా ఎంపీలు ముట్టడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉందని ప్రభుత్వం చెప్తోంది. కానీ దేశాన్ని కాపాడే ప్రధాని 4 మహిళా ఎంపీలకు భయపడి సభకు రాకపోవడం ఏంటనేది ప్రతిపక్షాల ప్రశ్న అన్నమాట. అండ్ మరోవైపు బీజేపీ వర్షన్ చూస్తే ఇది ముమ్మాటికి ప్రతిపక్షాల కుట్ర. ప్రధాని ప్రతిష్టను దెబ్బతీయడానికి, సభను అడ్డుకోవడానికి డ్రామాలు ఆడుతున్నారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. కానీ ఇక్కడ ఒక లాజిక్ ఉంది. ఒకవేళ ప్రతిపక్షాలు అబద్ధం చెప్తుంటే ప్రధాని మోడీ గారు నేరుగా సభలోకి వచ్చి వారి కళ్ళలోకి కళ్ళు పెట్టి నిజమేంటో చెప్పి ఉండాల్సింది కదా. అలా కాకుండా సభకు రాకుండా ఉండటం ద్వారా స్కేర్డ్ మోదీ, అంటే భయపడిన మోడీ అనే నెరటివ్ ప్రజల్లోకి బలంగా వెళ్ళిపోయింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఖాళీ కుర్చీ ఫోటోలు వైరల్ అవ్వడం ప్రభుత్వానికి పెద్ద మైనస్ పాయింట్ లాంటిది. ఇక దీని వెనుక ఉన్న మరో కోణం ఏంటంటే ఆదాని ఇష్యూ మరియు నిరుద్యోగం. ఈ అంశాలపై ప్రతిపక్షం గట్టిగా నిలదీస్తోంది. వీటన్నిటికీ కూడా సమాధానం చెప్పలేకే ప్రభుత్వం సభను త్వరగా ముగించే ప్రయత్నం చేసిందా? పార్లమెంట్ అంటే కేవలం బిల్లులు పాస్ చేసే యంత్రం కాదు, అది ప్రజల గొంతుక. అలాంటి చోట దేశ భద్రతకు సంబంధించిన ప్రశ్నలకు ప్రధాని సమాధానం చెప్పకుండా ఉండటం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు లాంటిది అని ప్రతిపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. అండ్ చైనా మన భూభాగంలోకి రాలేదని గతంలో మోడీ చెప్పారు. కానీ మన మాజీ ఆర్మీ చీఫ్ పుస్తకం మరోలా చెప్తోంది. ఈ రెండింటిలో ఏది నిజం? ఈ సందిగ్ధతను తొలగించాల్సిన బాధ్యత ప్రధానిపై ఉంది. అండ్ ఈ మొత్తం ఎపిసోడ్ లో విన్నర్ ఎవరు అంటే నిస్సందేహంగా ప్రతిపక్షం అనే చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ప్రధానిని రక్షణలో పడేయడమే కాకుండా దేశవ్యాప్తంగా చైనా ఇష్యూ మీద చర్చ జరిగేలా చేశారు. మరి దీనికి మోడీ ఇచ్చే కౌంటర్ ఏంటి? భవిష్యత్తులో ఆయన ఈ భయం అనే ముద్రను ఎలా చెరిపేసుకుంటారు? రాజకీయం అంటే కేవలం ఎన్నికల్లో గెలవడం మాత్రమే కాదు, ఎదురు దాడిని తట్టుకుని నిలబడటం కూడా. ప్రస్తుతానికి మాత్రం పార్లమెంట్ సాక్షిగా ఆ ఖాళీ కుర్చీ అనేక ప్రశ్నలను మిగిల్చింది. నిశ్శబ్దం ఎప్పుడు కూడా సమాధానం కాదు, ఒక్కోసారి అది అంగీకారం కూడా కావచ్చు. భారత ప్రజాస్వామ్య సౌధంలో జరుగుతున్న ఈ హై డ్రామాపై మీ స్పందన ఏంటి? ప్రభుత్వం భద్రత పేరుతో తప్పించుకుందా, లేక ప్రతిపక్షాలు సభను అగౌరవపరిచాయా? చైనా విషయంలో ప్రభుత్వం నిజంగానే నిజాలను దాస్తోందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.